హాయ్ అందరికీ. ఏంటి ఇలా చూపిస్తుంది అనేసి అని అనుకుంటున్నారా? ఇప్పుడే షాపింగ్ చేసి వచ్చేసానండి. ఈ సెట్ వచ్చేసి నాకు అండర్ 200లో పడింది. క్వాలిటీ అయితే బాగుంటుంది. నేను ఇంతకుముందు కూడా యూజ్ చేశాను. ఇది డిమార్ట్లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి, అందుకనే తీసుకున్నాను. ఇది మా పెద్దమ్మాయిది ప్లాజో టైప్. ఫస్ట్ టైం తీసుకున్నాను. ఎలా ఉంటుందో ట్రై చేయాలి. కొంచెం ఈ టాప్ డౌట్గా ఉంది, దీని మీదకి సెట్ అవుతుందా అవ్వదా అనేసి. ఇది వేసిన తర్వాతకి మీకు ఒకసారి మా పాపది పిక్చర్ చూపిస్తాను. క్లాత్ కాటన్ టైప్లో వచ్చిందనమాట. ఇది కాటన్ టైప్లో వచ్చింది. ఇదేమో రయాన్ అంటారు కదండి, ఆ టైప్లో వచ్చిందనమాట. ఆ టైప్లో వచ్చింది. దిస్ ఈజ్ లెగ్గిన్ ఎల్లో కలర్. ఇవి రెండు ప్లాజో ప్యాంట్స్, ప్లాజో ప్యాంట్ లాగా వచ్చాయి. యాక్చువల్ నేను ఎప్పుడైనా సరే నేను రోడ్ సైడ్ కానీ అట్లా ఉంటాను. వాళ్ళ డాడీ తెచ్చినప్పుడు డిమార్ట్లో నుంచి తెస్తాడు. అవి చాలా బాగుంటాయి అన్నమాట. డిమార్ట్లో నుంచి తెచ్చినాయి, రోడ్ సైడ్లో నుంచి తెచ్చినాయి. నేను వాషింగ్ మిషన్లో వేయడం వల్ల తొందరగా ఖరాబ్ అవుతాయి. అందుకని ఈసారి ఇంకా డబ్బులు ఖర్చు అయినా ఎక్కువైనా పర్వాలేదు అనేసి ఇలా తెచ్చాను. ఈ సెట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ప్రీతి. నా చిన్న బిడ్డ మీద ఎలా ఉంటుందో చూడాలి. తినది నా చిన్న కూతురుది. చాలా చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. చూడాలి మరి తన మీద ఎలా ఉంటుంది అనేది. ఇవి మా చిన్న పాపకి. ఈ ప్యాంట్ అయితే అసలు అనవసరం తీసుకోవడము, కానీ ఎందుకు తీసుకున్నానంటే పాకెట్స్ ఉండడం వల్ల. పాకెట్స్ అంటే నా పిల్లలకి చాలా చాలా ఇష్టం. దాంట్లో చేతులు పెట్టుకొని చాలా బాగా ఆడతారు, అందుకనే తీసుకున్నాను. ఇదొకటి ప్లాజో ప్యాంట్, ఇదొక లెగ్గిన్. ఒక 2 షార్ట్స్ తీసుకున్నాను. నా పిల్లలకి షార్ట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, బట్ వేయాలని సమ్మర్ వస్తుంది కదా అందుకని తీసుకున్నాను. కానీ నా పిల్లలు అస్సలు వేసుకోరు షార్ట్స్, ఓన్లీ పాయింట్స్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకు ఏమో. ఈ షర్ట్ అయితే అవుట్ ఆఫ్ ద లిస్ట్ అండి. అసలు ఈ షర్ట్ ఎవరు వేసారో కూడా తెలియదు. మా ఆయన వేసారో కూడా నాకు తెలీదు. నేను వేసినవన్నీ కొన్ని బయటికి తీసేసి నా పిల్లలు ఈ షర్ట్ వేసారు. మా పెద్ద పాపకు కూడా ఇది పెద్దగా అవుతుంది. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఎంత ప్రైస్ వచ్చేసి ఇది 80 రూపీస్. చూడాలి. ఇదొక పాయింట్. ఫ్యాబ్రిక్ బాగుంటాయి. వాషింగ్ మిషన్లో వేసినా కానీ తొందరగా ఖరాబ్ కావాలన్నమాట. డీమార్ట్లో తెచ్చిన బట్టలు, అందుకనే ఇది ప్రిపరేషన్. రోడ్ సైడ్ ఉన్నవి వాషింగ్ మిషన్లో వేయగానే తొందరగా పాడవుతుంది. అందుకని ఈసారి ఇక డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు అనేసి ఇలా తీసుకున్నాను. ఇవి నావండి, నేను సెలెక్ట్ చేసుకున్నానే. ఇది ఇలా ఉందో చెప్పండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. ఇలా ఉంది ఫ్యాబ్రిక్. కాటన్ ఫ్యాబ్రిక్. ప్రైస్ ఎంత పడిందంటే ఇది 200, 199. ఫస్ట్ టైం తీసుకున్నాను డిమార్ట్లో. ఎలా ఉంటుందో మరి చూడాలి. ఈ కుర్తీ మీదకి మ్యాచింగ్గా క్రీమ్ కలర్ లెగ్గిన్ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 250.